బాబు విషయంలో రాజ్ చేస్తున్న పనిని చూస్తే చెంప చెళ్ళు మనిపించాలి అన్నంత కోపం అయితే వస్తుంది. ఇంట్లో అందరూ ఆ బాబును చూసి తల్లడిల్లిపోయి తనకి తల్లి స్పర్శ కావాలి, తల్లి కావాలి అని ఆ బాబు విషయంలో అందరూ మాట్లాడుతుంటే అసలు నిజం చెప్పరా, తల్లి ఎవరు, ఆ బాబుని తల్లికి అప్పచెప్పు, లేకుంటే తల్లిని తీసుకురా, నిన్ను క్షమించగలిగే శక్తి మాకుంది అని చెప్తుంటే నోరే మెదపడు. అసలు మానవత్వం అనేది ఉందా నీకు అన్నట్టు ఇంట్లో అందరూ అడుగుతున్నా కూడా ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటాడు. ఈ బిడ్డకి నేనే తండ్రి తల్లి, నేనే అన్నీ చూసుకుంటాను, తల్లి బెంగ లేకుండా చేసుకుంటాను అన్నట్టే చెప్తాడే కానీ అసలు విషయం అయితే చెప్పడు. ఇక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది అపర్ణ. ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు రాజ్. అలా అని ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటే సుభాష్ అయితే వెనకలనే వెళ్తాడు. నువ్వు నిజం చెప్తావా లేదా, ఆ బిడ్డతో నీకు ఇక సంబంధం లేదు, నువ్వు నిజం చెప్పకపోతే నేను నిజం చెప్పాల్సి ఉంటుంది అని ఒక పెద్ద షాక్ ఇస్తాడు. ఇదంతా కావ్య అయితే చూస్తూ ఉంటుంది. అంటే మామయ్య గారికి కూడా ఆ నిజం తెలుసా, ఇంతమంది ఇంట్లో నా భర్తని మాట్లాడుతూ ఉంటే నోరు మెదపకుండా మామయ్య కూడా ఉన్నారు అంటే ఆ నిజం ఏమై ఉంటుంది, బిడ్డ విషయంలో మామయ్యకి నా భర్తకి తెలిసిన నిజం ఏంటి అన్నట్టు షాక్ అయిపోతుంది. ఇక నాకు నిజం తెలుసు అని చెప్పాడు కదా సుభాష్, ఆ మాటకి రాజ్ షాక్ అయిపోతాడు. ఏం తెలుసు నాన్నకి అన్నట్టుగా. మరి సుభాష్కి రాజ్కి తెలిసిన ఆ నిజమేంటి బాబు విషయంలో, బాబు తల్లి ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ట్విస్ట్గా మారిపోయింది. మరి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు కావ్య వింటే కావ్యకి అసలు నిజం తెలుస్తుందా, సుభాష్ది ఇందులో ఏమైనా పాత్ర ఉందా ఆ బాబు విషయంలో అనేది మనం కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.